నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. గంజాయిని తరలిస్తున్న 4 నిందితులు రిమాండ్. మీడియాకు వివరాలు వెల్లడించిన డీసీపీ సీతారాం. సంతోష్ కుటుంబానికి న్యాయం చేయాల్సిందే, లేకుంటే రామహంపేట పిఎస్ను ముట్టడిస్తామన్న జగ్గారెడ్డి. పేదల ఆశాజ్యోతి సర్దార్ గౌతులచ్చన్న. బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వేగేశ్వర నరేంద్ర వర్మ. ప్రశాంతంగా ఉన్న సూర్యాపేటను డిస్టర్బ్ చేయొద్దు, మండిపట్ల మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ అన్నపూర్ణ. ఇక డీటెయిల్ చూస్తే, స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న వర్ధంతి సందర్భంగా బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వేగేష్ నరేంద్ర వర్మ స్థానిక చిల్లోడ్ సెంటర్ దగ్గరున్న సర్దార్ విగ్రహానికి నివాళులర్పించారు. జీవితాంతం బలహీన వర్గాల కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన పేదల ఆశాజ్యోతి, రాజకీయ మహాశిఖరం సర్దార్ గౌతులచ్చన్నని కొనియాడారు. జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు నడిపిన ఉద్యమకారుడిగా, రాజకీయ నాయకుడిగా గౌతులచ్చన్న సాగించిన ప్రయాణం ఆయన్ని మహనీయునిగా నిలబెట్టిందన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, బీసీ నేతలు తదితరులు పాల్గొన్నారు. జోహార్ సర్దార్ గౌతులచ్చన్న, జోహార్ సర్దార్ గౌతులచ్చన్న, జోహార్. వర్ధిల్లాలి వేగేశ్వర నరేంద్ర వర్మ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వేగేశ్వర నరేంద్ర వర్మ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. అమర్ రహే సర్దార్ గౌతులచ్చన్న, అమర్ రహే సర్దార్ గౌతులచ్చన్న, అమర్ రహే సర్దార్ గౌతులచ్చన్న. సర్దార్ గౌతులచ్చన్న గారి 16వ వర్ధంతి జరుపుకుంటున్నాం. బాపట్ల తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి జోహార్లు తెలియజేయటం, ఆయన గురించి స్మరించుకోవటం, ఆయన గురించి సర్దార్ గౌతులచ్చన్న గారి గురించి మాట్లాడుకోవటం అనేది ఈరోజు చాలా గొప్ప విషయం. సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత మన భారతదేశంలోనే సర్దార్ అనే బిరుదు ఓన్లీ గౌతులచ్చన్న గారికి చెందింది. దానికి కారణం స్వచ్ఛమైన మనసు, కష్టపడే తత్వం. ఇచ్చాపురం నుంచి తడ వరకు ఆయన చేసిన పాదయాత్ర, అణగారిన వర్గాలు, గౌడు సంఘం కోసం పాటుపడిన విధానం, వ్యవసాయం బాగుండాలి అని ఆయన చేసిన ఈ పాదయాత్ర కానివ్వండి, అన్నీ కూడా సర్దార్గా ఆయనకి బిరుదు తెచ్చిపెట్టినాయి. ఆయన చనిపోయి మన మధ్య 16 సంవత్సరాలు అయినా కూడా, మన మధ్య లేకపోయినా కూడా, ఈరోజు బాపట్ల నియోజకవర్గంలో మన గౌడ వంశీయులు, గౌడు సంఘం వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులతో ఈ కార్యక్రమం జరుపుకోవటం అనేది చాలా ఆనందం. ఆయన బాటలో ఆయన ఏ ఉద్యమాలు అయితే చేశారో అవన్నీ అనుసరించే విధంగా మనందరం నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఇక 2 కార్లలో గంజాయిని తరలిస్తున్న 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు లింగాల గణపురం పిఎస్ వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం తెలిపారు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం పటేల్గూడెం వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా 2 కార్లలో సుమారు 154 కిలోల గంజాయి, 2 కార్లు, 5 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు మీడియా సమావేశంలో ఆయన వివరించారు. నిందితుల వద్ద నుండి 23 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒరిస్సా నుండి లాతూర్కు 2 కార్లలో గంజాయిని తరలిస్తున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం రావడంతో వలపన్ని పట్టుకున్నట్లు డీసీపీ తెలిపారు.
నిన్నటి రోజున ఒక విశ్వసనీయమైన సమాచారం మేరకు మహారాష్ట్రకు ఈ ఒరిస్సా అటువైపు నుంచి గాంజాయి అక్రమంగా తరలిస్తున్న ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న పటేల్గూడ దగ్గర ఒక చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ చెక్ పోస్ట్ తనిఖీల్లో భాగంగా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది మా టాస్క్ ఫోర్స్ వరంగల్ టాస్క్ ఫోర్స్ వారికి. వీరి యొక్క ఇన్ఫర్మేషన్తో ఈ లింగాలగన్పూర్ పోలీస్ స్టేషన్ యొక్క ఫోర్స్తోని జాయింట్ ఆపరేషన్లో చెక్ చేస్తున్నప్పుడు 2 వెహికల్స్, ఒకటి ఫోక్స్ వ్యాగన్ కారు, ఒకటి MH4 EH 2124 ఒకటి, తర్వాత హ్యుండై వెర్నా ఒకటి MH12 HN 9790 2 కార్లు వస్తుండటం జరిగింది. ఈ 2 కార్లను సస్పిషియస్ అనుమానాస్పదంగా కనిపించి ఈ 2 కార్లను ఆపి చెక్ చేసినప్పుడు అందులోంచి 4 వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. ఆ 4 వ్యక్తుల్లో ఒకడు సంభాజీ చంద్రకాంత్ ఒకడు, తర్వాత రిషికాంత్ రామ్దాస్ ఎలియాస్ బంటి ఒకడు, తర్వాత అరవింద్ శివాజీ డోలే ఒకళ్ళు, అశోక్ కిషన్ కోడే ఒకళ్ళు. ఈ 4 వ్యక్తులు ఆ 2 కార్లలో ఉండటం జరిగింది. ఈ 2 కార్లను చెక్ చేసినప్పుడు అందులో మొత్తము 154 కిలోల గాంజాయి ఇది ఒరిస్సా నుంచి వాళ్ళు తీసుకొని వెళ్ళి లాతూర్కి తరలిస్తుండడం జరిగింది. దీంతోపాటు వీళ్ళు ఏంటంటే ఇందులో ఈ 4 అక్యూజ్డ్ కూడా అందరూ డ్రైవర్లు, వాళ్ళంతా పూణే అండ్ తర్వాత జున్నార్ డిస్టిక్లోనే ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ. ఇందులో మెయిన్ వచ్చేసి చంద్రకాంత్ అనే అతను, ఇతనికి ఏమైంది ఒక క్రమంలో అతనికి పూణేలో ఉండే గణేష్ అనే వ్యక్తి ద్వారా పరిచయం అయినాడు. ఆ గణేష్ అనే వ్యక్తి ఇతను ఏం చేశాడంటే లోకల్గా గాంజా సప్లై చేయడం, కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడంలో అతను గణేష్ ముందుంటాడు. కొన్ని రోజులు అతన్ని సహాయకుడిగా పెట్టుకున్న తర్వాత అక్కడ లోకల్గా అతనితో పాటు కలిసి పనిచేసిన అనుభవంతో ఒకసారి ఇతన్ని ఈ చంద్రకాంత్ని ఆ గణేష్ రామాయంపేటలో ఆత్మహత్య చేసుకున్న సంతోష్ కుటుంబాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరామర్శించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఆత్మహత్య చేసుకుని 4 రోజులు గడుస్తున్నా నిందితుల్ని అరెస్ట్ చేయకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. జిల్లా ఎస్పీ ఏం చేస్తున్నట్లని అడిగారు. గతంలో సంతోష్ తనకు జరుగుతున్న అన్యాయంపై ఎంతో మందికి ఫిర్యాదు చేసినా ఫిర్యాదులపై స్పందించలేదు. ఈ విషయంలో జిల్లా ఎస్పీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కుటుంబానికి న్యాయం జరగకపోతే ఈ సమస్యను రాష్ట్ర సమస్యగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. సంబంధిత అధికారులను నిందితులను పార్టీ నుండి సస్పెండ్ చేయకపోయినా రామాయంపేట పోలీస్ స్టేషన్ను ముట్టడిస్తామని జగ్గారెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, ఆంజనేయులు, టీపీసీ సెక్రటరీ తోపాజీ అనంతక్షణ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఉదయం 3 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు మన మెదక్ జిల్లాకు సంబంధించి నియోజకవర్గం మెదక్ రామాయణపేట విలేజ్లో గత 4 రోజుల క్రితం జరిగిన సంఘటన ఉందో, ఒక తల్లి ఒక కొడుకు కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఒక బ్లాక్మెయిలింగ్ వల్ల, డబ్బుల వ్యవహారంలో బ్లాక్మెయిల్ చేయడం వల్ల ఒక తల్లి ఒక కొడుకు కామారెడ్డిలో రామాయణపేట నివాసులు వాళ్ళు పెట్రోల్తో ఆత్మహత్య చేసుకోవడం అందరిని కూడా కదిలించింది. ఒక బాధ్యత గల రూలింగ్ పార్టీలో బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి ఒక మున్సిపల్ చైర్మన్, ఒక మార్కెట్ కమిటీ చైర్మన్, ఇంకా వాళ్ళ వెనుక అనేక మంది వాళ్ళ ఫాలోవర్స్ కొందరు. మరి ఈ యొక్క పద్మ అనే ఒక తల్లి, ఆమె కొడుకు మరణము ఆత్మహత్య ఏదైతే జరిగిందో అది కేవలం ఒక సంవత్సరంన్నర క్రితం నుంచి వాళ్ళు అనేక గతంలో ఉన్న ఎస్పీలకు, ఇప్పుడున్న ఎస్పీలకు, వాళ్ళు ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే హోమ్ మినిస్టర్లు, కేంద్ర హోమ్ మినిస్టర్లు, ఇట్లా అనేక మందికి లెటర్ల ద్వారా వారు ప్రయత్నం చేసినా వాళ్ళకి సపోర్టు, మోరల్ సపోర్టు ఎక్కడ చట్టపరంగా వాళ్ళకి సపోర్ట్ రాకపోవడంతో వాళ్ళు చాలా మానసికంగా వాళ్ళు బలహీనులై మరి వాళ్ళు కామారెడ్డిలో వెళ్ళి మరి ఒక తండ్రి 70 ఏళ్ళ వయసు గల తండ్రి, మరి ఒక కొడుకు, ఆ కొడుకు ఆవేదనను చూసి తట్టుకోలేక తల్లి వెంబడి, మరి ఒక కొడుకే కాదు కొడుకు చస్తుంటే నేనెందుకు బతికి అనేది ఒక తల్లి, వాళ్ళిద్దరూ ఆత్మహత్య పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవడం అనేది మరి
ఇలాంటి సంఘటనలకు ఒక చట్టంలో అందరూ చెడ్డవాళ్ళని అంటలేము, మేము పోలీసులు అందరూ చెడ్డవాళ్ళని అంటలేము. కానీ ఎవరికి ఇబ్బంది కలిగినా ఈ రాష్ట్రంలో ఒక ప్రజాప్రతినిధికైనా నాకైనా ఒక సీఎం అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా కష్టం ఉంటే బాధ ఉంటే ఎవరైనా చట్టాన్ని ఆశ్రయిస్తారు. అలాంటి చట్టంలో కొందరు మూర్ఖత్వం ఆలోచనలతో ఈ యొక్క ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి సపోర్ట్ దొరకకపోవడం వల్ల ఆ ఆవేదన తట్టుకోలేక మామూలుగా ఏదో మందు గోళీలు తాగుతే అంటే ట్యాబ్లెట్స్ చేసుకునో కిరోసిన్ డీజిల్ పోసుకుంటేనో ఇమ్మీడియట్లీ చనిపోము అనే ఒక ఆలోచనతో వాళ్ళు డైరెక్ట్గా పెట్రోల్ పోసుకుంటే బాడీ అంతా ఒకటేసారి తగిలిపోతాయి అనే ఒక ఆలోచనతో అంటే గత కొన్ని నెలలుగా వాళ్ళు ఎంత ఆవేదనతో ఉండి వాళ్ళు ఆ రకంగా వాళ్ళు పెట్రోల్ పోసుకొని చనిపోయిందే బెస్ట్ అనే ఒక ఆలోచన రావడం. ఇక నూతనంగా ఎన్నుకోబడిన ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులను భారతీయ జనతా పార్టీ తరపున సన్మానించారు. ఎంపీ సోయం బాపురావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, జిల్లా నాయకులు వారిని సన్మానించారు. మరి న్యాయవాదిగా మీ మనిషి అయినప్పటికీ, మీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అయినప్పటికీ మా కార్యకర్తలకు మాకు కూడా ఒక రకమైనటువంటి ఆనందంతో మేము మొదటి రోజే సన్మానం చేయాలనుకున్నాం. కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులు అందుబాటులో లేని కారణంగా ఢిల్లీలో మిగతా కార్యక్రమాల ఉండడం చేత ఆ రోజు చేయలేకపోయినాం. అదేవిధంగా ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి భారత అసోసియేషన్ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పేదవాడు న్యాయం కొరకు ఏ రాజకీయ నాయకులకి దగ్గరికి వచ్చినా ఎక్కడికి వచ్చినా న్యాయం జరిగే సందర్భాలు చాలా తక్కువ. చివరిగా ఆ బాధితుడికి న్యాయం జరిగేటటువంటి స్థానం మీ దగ్గర ఉంటుంది. భవిష్యత్తులో డబ్బులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు చాలామంది రకరకాల వ్యక్తులు మీ దగ్గరికి వస్తుంటారు. సేవ చేసుకున్నటువంటి అవకాశం ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి మీ దగ్గరికి వస్తున్నప్పుడు మానవతా దృక్పథంతో పీతులియలేనటువంటి ఎందరో మంది కూడా మీ దగ్గరికి వస్తుంటారు. అటువంటి వాళ్ళకు కూడా మీరు సేవలు ఇప్పటివరకు అందిస్తున్నారు. భవిష్యత్తులో కూడా అందించాలని మా తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మీ బార్ అసోసియేషన్కు కావాల్సినటువంటి ఏదైనా మిగతా మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మీ సంబంధించిన మీ అసోసియేషన్ బిల్డింగ్కి సంబంధించిన విషయం కానీ ఏదైనా కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు మిగతా అన్ని విషయాలలో మనస్ఫూర్తిగా మీకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా ఆయన మనస్ఫూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉంటారు. మనలో ఉన్నటువంటి వ్యక్తి మన నుంచి పార్లమెంటు సభ్యులుగా తనకి ఏ రోజు కూడా నేను ఒక పార్లమెంటు సభ్యుని అనే విధంగా కాకుండా నేను కూడా మామూలు జనంలో ఒక వ్యక్తిని అనే విధంగా మరి మనతో కలిసి వచ్చి అన్ని విషయాలలో కూడా ఉంటారు. మీకు ఎక్కడ ఎటువంటి సహకారం అవసరం ఉన్నా ఎటువంటి మీకు సంకోచం లేకుండా గౌరవ పార్లమెంటు సభ్యుల దగ్గర మీ ప్రాతిపదన ఏమన్నా కూడా పెట్టచ్చు. అదేవిధంగా మరొకసారి నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులతో సహా మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా పేరు పేద జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు కుమారుడు వరుణ్ రావు చేసిన చర్యలు చాలా ప్రమాదకరమైనవని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో మహిళా టీఆర్ఎస్ నేతలతో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 100 మంది ఆకతాయిల్ని వెంట వేసుకొని 2 గంటల పాటు రోగులకు ఇబ్బంది కలిగించడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. మంత్రి జగదీష్ రెడ్డి పాలనలో గత 8 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న సూర్యాపేటను సంకినేని ఆయన కుమారుడు రౌడీ మనస్తత్వంతో డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సల్మా, పట్టణ మహిళా ఉపాధ్యక్షురాలు కరుణశ్రీ, కల్లెపల్లి మల్లేశ్వరి, దండు రేణుక తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నిన్న సంకినేని వరుణ్ సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్కు ఒక 100 మంది ఆకతాయిలతో హాస్పిటల్కి వచ్చి అక్కడ రోగులుగా ఉన్న ప్రజలను ఎంత ఇబ్బంది పాలు చేసినట్టు అంత ఇబ్బంది పాలు చేసింది. వారి వాహనాలను లోనబెట్టి ప్రభుత్వ అంబులెన్స్ కూడా లోనికి రానియకుండా అడ్డంగా పెట్టి వైద్యులకు జరగాల్సిన చికిత్స జరగకుండా ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టిండంటే అంత ఇబ్బంది పెట్టిండు. అంటే ఏం చేయదలుచుకున్నావు నువ్వు? వారు సూర్యాపేట ప్రశాంతంగా ఉంది. గత 7 ఏళ్ల నుంచి కూడా ఎలాంటివి కూడా లేవు, లొల్లులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉంది. అంటే ఒక
దుర్మార్గమైన ఆలోచనతోటి సూర్యాపేట పట్టణంలో అల్లర్లు సృష్టించాలని నీ నాన్న కానీ నువ్వు కానీ కంకణం కట్టుకోరు. సూర్యాపేట పట్టణం గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఈరోజు ఎంతోమందికి కోవిడ్ టైంలో ఎంతోమంది ప్రాణాలను బతికించిన ఒక గుడి లాంటిది ఆ గవర్నమెంట్ హాస్పిటల్. అలాంటి హాస్పిటల్లో నువ్వు రౌడీ ముక్కని తీసుకుపోయి బీభత్సం చేస్తూ ప్రజలు భయాందోళనకు లోనైనాడా ఆ విధంగా నీ రౌడీగా ఆడ ప్రవర్తించినావు. ఇది నీకు తగదు వరుణ్. ఎందుకంటే ఒకటే చెప్తున్నా, విద్యార్థి దశలో నువ్వు ముందు ఉండాలి, కానీ ఇట్లా ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు నువ్వు చెయ్యొద్దు. ఈరోజు సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఒక గొప్ప హాస్పిటల్గా తీర్చిదిద్దిరు మా స్థానిక శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంతకళ్ళ జగదీశ్వర్ రెడ్డి గారు. ఈరోజు కోవిడ్ టైంలో ఆల్ పార్టీస్ నాయకులు కూడా కోవిడ్ వస్తే చికిత్స పొంది మా ప్రాణాలను కాపాడింది అని స్టేట్మెంట్ ఇచ్చిన నాయకులు ఉన్నారు ఇక్కడ. నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వ హాస్పిటల్కి పోయి ఆ చికిత్స ఆ టెస్ట్ చేస్తారా ఈ టెస్ట్ చేస్తారా అని అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు. ఏ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? ఇదా నువ్వు సూర్యాపేట ప్రజలకు ఇచ్చే సందేశం? ఇలాంటిదా సందేశాన్ని ఇచ్చేది? నువ్వేమన్నా చేయదలుచుకుంటే, నువ్వు మీ నాన్న ఏమన్నా చేయదలుచుకుంటే తుంగతూర్తి రాజకీయాలని, రౌడీ రాజకీయాన్ని సూర్యాపేటలో నిరూపిద్దాం అనుకోకండి. ఎందుకంటే గత 2 సార్లు కూడా మిమ్మల్ని తిరస్కరించే ప్రజలు జగదీష్ అన్న కంకణం కట్టారు. ఈరోజు సూర్యాపేట హాస్పిటల్ అంటే ఒక గొప్ప హాస్పిటల్. ఈరోజు సూర్యాపేట పట్టణ ప్రజలు, జిల్లా ప్రజలు వైద్యానికి పోకుండా ఈరోజు అన్ని రకాల వైద్య చికిత్సలు ఈరోజు సూర్యాపేట హాస్పిటల్లో అందించే విధంగా మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్ మండలం గుంతపల్లి గ్రామంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 1,70,00,000 రూపాయలతో బీటీ రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామ ఉపాధి కూలీలతో ఆయన మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బుర్రా రేఖా మహేందర్ గౌడ్, జెడ్పీటీసీ బిందాస్ గౌడ్, సర్పంచ్ కరిమెల వెంకటేష్, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. టెక్నాలజీ అయిపోతుంది, వెళ్ళిపోతారు మన. ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్ సంబంధించినటువంటి గ్రామము గుంతపల్లికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో మొన్నటి వర్షాలకు పెద్ద చెరువులు, కుంటలు అన్నీ కూడా నిండిన తర్వాత గత 20 సంవత్సరాల్లో ఎప్పుడు లేని వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలతోటి ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా కొట్టుకుపోవడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రాకపోకలు కూడా చాలా ఆలస్యం కూడా అయింది, పోవడానికి రావడానికి కూడా. కానీ గౌరవ ప్రభుత్వం, మనకు ముఖ్యమంత్రి గారు ఈ ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఇష్యూలో రోడ్స్ను మనం రికమెండ్ చేసి పంచాయతీ డిపార్ట్మెంట్ నుంచి రోడ్లను వేయాలనేది బ్రిడ్జ్ మొత్తం టోటల్గా ఈ ఊర్లో 2 బ్రిడ్జిలు మొత్తం అంటే 3 మొత్తం కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. హెవీ రెయిన్స్ తోటి వరద వచ్చి వాటిని వాళ్ళ శాంక్షన్ 1,45,00,000 రూపాయలతోటి ఈ 3 కల్వెట్స్ అంటే బ్రిడ్జెస్ను కట్టడం కూడా జరుగుతూ ఉంది. దానికి వాళ్ళ ఫౌండేషన్స్ గౌరవ ఎంపీపీ గారు, సర్పంచ్ గారు, అదేవిధంగా జెడ్పీటీసీ గారు అందరం కలిసి, గౌరవ వార్డు మెంబర్స్, ఎంపీటీసీలు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అంచెల వారీగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి కోసం నిధులు కూడా రావడం జరుగుతూ ఉంది. ఈ శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి శాంక్షన్స్ కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి అంచెలంచెలుగా కావాల్సినటువంటి వ్యవస్థను, మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా కార్యక్రమాలు ముందుకు పోతూ ఉన్నాం. ఇవాళ ఫస్ట్ ప్రియారిటీ డ్రైనేజ్ వ్యవస్థకు ఇవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత సీసీ రోడ్స్,
ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, అదేవిధంగా పంచాయతీ రోడ్స్ కానీ R&B రోడ్స్ కానీ. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాలాజీనగర్లో రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్నా పట్టించుకునే నాథుడే లేడని బీజేపీ నాయకుడు రంగుల శంకర్ మంత్రి అధికారులను ఆయన ప్రశ్నించారు. స్థానికంగా టీఆర్ఎస్ ప్రభుత్వం 100 ఫీట్లతో రోడ్డు నిర్మిస్తామని చెప్పి 7 సంవత్సరాలు గడిచినా ఎక్కడ వేసిన గొంగడెక్కడే ఉన్నట్లు ఉందని మంగళవారం ఆయన మీడియాతో వాపోయారు. అయ్యా మంత్రి మల్లారెడ్డి, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు మీకు జవహర్ నగర్ ప్రజల ఆరోగ్యంపై ఇంత చులకన అని ప్రశ్నించారు. జై బీజేపీ, జై బీజేపీ. నమస్కారం. ఈరోజు జవహర్ నగర్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే సంవత్సరం నుంచి పెండింగ్లో ఉందో మెయిన్ రోడ్ అని చెప్పేసి కమిషనర్ మేడం గారికి కలవడం జరిగింది. ఇంత ముందుకు ఎన్నో రకాలుగా ఆ రోడ్డుపై పోరాటం చేస్తున్నాం. ఆ రోడ్డుని వేస్తలే కానీ మా మీద కేసులు పెడుతున్నారు. అధికార నాయకులే కానీ పోలీస్ వ్యవస్థ కానీ చాలా బాధ ఇస్తుంది. పబ్లిక్ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పనికిరాని డివైడర్ మధ్యలో వేసి అటు వెహికల్స్ పోకుండా ప్రజలకే కానీ వాహనదారులకైనా తీవ్ర ఇబ్బందిగా ఉంది. అయినా అధికారులు ఇప్పటివరకు నిమ్మకు నీరెత్తినట్టు దాన్ని పట్టించుకోవడం లేదు. అర్థం లేని డివైడర్ వేస్తూ అది ఇప్పటివరకు రోడ్ వైండింగ్ చేయకుండా చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలకు రావడానికి పోవడానికే. కానీ దయచేసి ఇవాళ కమిషనర్ గారికి అదే రోడ్డు పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా కానీ ఏదైతే సంవత్సరమైందో దాదాపు శిలాపలకం వేసి ఆ శిలాపలకం శిథిలమైపోతుంది. ఆ డివైడర్ కట్టబట్టి దాదాపు 8-9 నెలలు అవుతుంది. ఒక డివైడర్ కట్టడానికి 8-9 నెలలు అవుతుంది అంటే రోడ్ వేస్తారా లేదా మాకు అర్థమవుతలేదు. ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 25 కోట్లు అన్నారు, 11 కోట్లు అన్నారు, 9 కోట్లు అన్నారు. మాకు అర్థమవుతలేదు. దయచేసి మనం అందరం జవహర్ నగర్ ప్రజలు ఇక్కడ నివసిస్తాం కాబట్టి ఇక్కడ మేయరే కానీ, డిప్యూటీ మేయర్ కానీ, కార్పొరేటర్లే కానీ వీలైతే తొందరలో రోడ్ వేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికీ ఆ డివైడర్ సంబంధం లేని డివైడర్ అయిన వల్ల పబ్లిక్ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజు ఒక యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి ప్రజల సమస్యలను మనసులో ఉంచుకొని ఇంకా ఆ యాక్సిడెంట్లు తీవ్రతరం కాకముందుకే ఆ రోడ్ వేయాలని చెప్పేసి, అదేవిధంగా రోడ్ వేసే ముందు ఏదైతే రోడ్ వైండింగ్ చేయాలో ఆ రోడ్ వైండింగ్ చేయాలో ఫస్ట్ ఆ రోడ్ వైండింగ్ చేయకపోవడం వల్ల మొత్తం వాహనదారులు చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్గానే తొందరనే ఆ రోడ్డు వైండింగ్ చేసి రోడ్ అనేది మేము కోరుకుంటున్నాం. లేని పక్షాన వచ్చేవారి నుంచి చూసి ఇక్కడనే నిరాదీక్ష బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో చేస్తామని చెప్పేసి మేము కమిషనర్ మేడం తెలియజేయాలి. ఇంతకుముందు కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చినాం, మన అడిషనల్ కలెక్టర్కి ఇచ్చినాం, ఇప్పుడు కమిషనర్ గారికి ఇస్తున్నాం. అయినా కానీ టీఆర్ఎస్ నాయకులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మాత్రం చేయకుండా మాత్రం కంపల్సరీ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడనే నిరాదీక్ష చేస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటాం. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. గ్రానైట్ పరిశ్రమల వ్యాపారవేత్త విన్నకోట అజయ్ కుమార్ యజమానుల సంఘానికి ఎనలేని సేవలు అందించారని వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు. ఈ సందర్భంగా హాజరైన రాజకీయ వ్యాపారవేత్తలు అజయ్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ సిక్ విలేజ్ ఇంపీరియల్ గార్డెన్లో జరిగిన సంతాప సభను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గాయత్రి గ్రానైట్ అధినేత వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, పల్లా రాజేశ్వరరెడ్డి, అల్లం నారాయణ తదితరులు పాల్గొన్నారు. వారు మన మధ్యలో లేరు అని చెప్పాలంటేనే, ఈ ప్రోగ్రాం చేయాలంటేనే బాధగా ఉంది. అయినప్పటికీ గుండెలు బాధంగా చేసుకొని మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. వారు నాకంటే కూడా గ్రానైట్ ఫీల్డ్లో ముందుగా ఉన్నారు. వారు హరిప్రసాద్ గారు, సుధాప్రసాద్ గారు, ఈస్ట్ కోస్ట్ శ్రీనివాస్ గారు, మేమందరం కూడా చాలా మంది ఒక 5-6 ముఖ్యమైన అందరం కలిసి అప్పట్లో గ్రానైట్ ఒకేసారి రంగంలోకి వచ్చినప్పటికీ కూడా నేను ఫ్యాక్టరీ పెట్టలేకపోయాను. వాళ్ళకి రా మెటీరియల్ మాత్రమే సప్లై చేసేవాళ్ళు. అట్లా నా పరిచయం ఎక్కువగా ముందుకు పోతూనే ఉంది. అట్లాంటి స్నేహం మెల్లగా ఒక 20 ఏళ్ళు గడిచిన తర్వాత బంధుత్వంగా మారింది. నాకు వాళ్ళు ఎక్కడున్నా కూడా నిజంగా కూడా మా సర్కిల్ అంతా కూడా ఎక్కడ కూడా ఎలాంటి గ్రానైట్ ఏ జీవోలు వచ్చినా 2000 సంవత్సరం నుంచి ఎక్సైజ్ డ్యూటీ వేసినప్పటి జీవో కానీ, సేల్స్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చివరికి 31వ తారీఖు నాడు వచ్చినటువంటి ఈ జీవోలు కూడా తెలంగాణ గవర్నమెంట్ మన ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు కూడా
వారు టర్కీలో మార్బుల్ ఎక్స్పోకి ఆరోగ్యం సహకరించకుండా అంటే సహకరించకుండా ఆయన ఫిట్గానే ఉన్నాడు, కానీ కొంచెం హెవీ వెయిట్ ఉన్నాననే ఉద్దేశం కూడా ఎప్పుడు తన మనసులో రాకుండా చాలా వెయిట్ తగ్గించుకొని కూడా నేను ఆరోగ్యంగానే ఉన్నాను, నా ఇండస్ట్రీకి ఎంతో కొంత మేలు చేయాలి, నా ఆలోచనలు ఈ స్టేట్ ఈ రాష్ట్ర గ్రానైట్ పెట్టుకోవడానికి ఉపయోగపడాలనే దృక్పథంతో ఆయన మార్పులు ఎక్కువ కూడా పోయారు. ప్రతి షో వరల్డ్లో ఎక్కడ జరిగినా డెఫినెట్గా 99% అటెండ్ అవుతాడు. అటెండ్ అయ్యి మీరు పోలేని వాళ్ళందరికీ మా ఖమ్మంలో ఉన్నటువంటి ఇండస్ట్రీ వాళ్ళ కానీ కరీంనగర్ వరంగల్లో కానీ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఉమ్మడి వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎలకుర్తి ఆనంద్ మోహన్ ఎన్నికయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు జిల్లా కోట ఆవరణలో సోమవారం జరిగాయి. ఈ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎలకుర్తి ఆనంద్ మోహన్ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా గునిగంటి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా ఏ శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా నవీన్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా ఆనంద్ కుమార్, మహిళా సంయుక్త కార్యదర్శిగా శశిరేఖ, సంయుక్త కార్యదర్శి క్రీడలుగా మహేందర్, కోశాధికారిగా సుభాష్, కార్యనిర్వాహక సభ్యులుగా చిరంజీవి, అచ్యుత్ కుమార్, కార్తిక్, రామకృష్ణ, మహిళా కార్యనిర్వాహక సభ్యులుగా శ్రీలత, కార్యవర్గ సభ్యులుగా శ్రీనివాస్, అన్నపూర్ణ ఎన్నికయ్యారని ఎన్నికల అధికారులు తెలిపారు. అనంతరం కోట ఆవరణలో విజయోత్సవ సంబరాలను జరుపుకున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఆర్ శశిరేఖ. నేను 2010 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్నాను. నేను నిన్న జరిగిన మా వరంగల్ బార్ అసోసియేషన్ ఎన్నికలలో లేడీ జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. నామినేషన్ వేసిన రోజే నాతో పాటు మిగతా ముగ్గురు మహిళా న్యాయవాదులు కూడా నామినేషన్ వేయడం జరిగింది. స్క్రూటినీలో వాళ్ళ ముగ్గురిది డిస్క్వాలిఫై అవడం చేత నేను ఏకగ్రీవంగా యునానిమస్గా మహిళా కార్యదర్శిగా ఎన్నికవడం జరిగింది. మా మహిళా న్యాయవాదుల సమస్యలు ఏమున్నా కూడా వాళ్ళందరికీ ప్రతినిధిగా ఉండి వాళ్ళ అందరి సమస్యలను నేను తీర్చే ప్రయత్నం చేస్తాను. నాకు సహకరించిన మా వరంగల్ బార్ అసోసియేషన్ న్యాయవాదులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Everybody, I am Naveen Kumar P. I was elected as Joint Secretary to our Warangal Bar Association and I won this elections with a majority of 470 votes. I thank one and all our learned advocates, thanking you all for giving me this success, and I will assure our legal fraternity that I will work and execute for the growth and glory of our legal fraternity. Thank you for giving this opportunity. Thanks a lot. I am Naveen Kumar P, Joint Secretary for Warangal Bar Association. Right. Thank you. అంబర్పేట్ మూసి పరివాహక ప్రాంతం బఫర్ జోన్లో అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. అక్రమంగా కడుతున్న ఇళ్లను జేసీబీలతో కూల్చేశారు. ఎవరైనా అంబర్పేట నియోజకవర్గంలో అక్రమ కట్టడాలకు పాల్పడితే సహించేది లేదని తహసీల్దార్ లలిత హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గంజాయిని తరలిస్తున్న 4 నిందితులు రిమాండ్. మీడియాకు వివరాలు వెల్లడించిన డీసీపీ సీతారాం. సంతోష్ కుటుంబానికి న్యాయం చేయాల్సిందే, లేకుంటే రామహంపేట పిఎస్ను ముట్టడిస్తామన్న జగ్గారెడ్డి. పేదల ఆశాజ్యోతి సర్దార్ గౌతులచ్చన్న. బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వేగేశ్వర నరేంద్ర వర్మ.
ప్రశాంతంగా ఉన్న సూర్యాపేటను డిస్టర్బ్ చేయొద్దు. మండిపడ్డ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ అన్నపూర్ణ.